నవీన్ గారు, డిజైన్ రిజిస్ట్రేషన్ అని విన్నానండి. అంటే Hmm. ఏంటి అసలు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? షేప్ ఆఫ్ ద గూడ్స్. షేప్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న కిండర్ జాయ్ చాక్లెట్ ఉంది. ఆ, అదొక ఎగ్ షేప్ లో అవును ఉంటుంది. సార్, అవును. దూరం నుంచి మీరు చూసి ఒక ఎగ్ షేప్ లో అలా ఒక బ్లూ కలర్ కింద బార్డర్ కనిపించిందంటే Hmm. చెప్పేయచ్చు అది కిండర్ జాయ్. Hmm. ఆ కలర్ కాంబినేషన్స్ విత్ అవును. ఆరెంజ్ అండ్ ఆల్. ఎప్పుడైతే ఒక బిజినెస్ ఒక షేప్ ద్వారా కమర్షియల్ సక్సెస్ అయిందో Hmm. దాని మీద కమర్షియల్లీ యూ కెన్ స్టాప్ అదర్స్. అచ్చా, సో okay. వేరే Hmm. వాళ్ళు అలాంటి సేమ్ అదే షేప్ తో design. రాకూడదు ఓకే, అనమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్యసాచి గారు వినే Yeah. ఉంటారు. ఆయన చేసినటువంటి ఒక హ్యాండ్ బ్యాగ్ డిజైన్ ఉంటే ఫస్ట్ Hmm. ఆయన డిజైన్ రిజిస్ట్రేషన్ చేసే మార్కెట్ లో కుదురుతారు. తీసుకు కాపీ చేయడానికి లేదు అసలు. లేదు అసలు. వై ఇది అంటే బికాస్ దిస్ ఇస్ ఐపీ పోర్ట్ఫోలియో, ఒక వాల్యుయేషన్ అన్నమాట. ఓకే. మీరు పేటెంట్ కానీ ట్రేడ్ మార్క్ కానీ కాపీరైట్ చేసినప్పుడు Hmm. మీ కంపెనీ అసెట్స్, ఇప్పుడు మీ కంపెనీ వాల్యూ ఎంత అంటే మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ లో ఒక వాల్యుయేషన్ వస్తుంది, సే 3 crores. మీకు రిజిస్టర్డ్ పేటెంట్స్, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్స్, రిజిస్టర్డ్ కాపీరైట్స్ ఉంటే Hmm. ఈ 3 crores కాస్త 6 crores అవుతుంది. అచ్చా, okay. సో మీ కంపెనీ వాల్యుయేషన్ అందుకే దీని ఏమంటారంటే ఇంటాంజిబుల్ అసెట్స్. అంటే యూ కెనాట్ Hmm. టచ్ బట్ ఇట్ హ్యాస్ ఎ వాల్యూ. Hmm. టాంజిబుల్ యూ కెన్ టచ్ అండ్ ఇట్ Hmm. హ్యాస్ ఎ వాల్యూ. లేదంటే మన ఫిజికల్ అసెట్స్, మన మిషనరీ అలా అదంతా ఉంటాయి. కూడా. Hmm. సో ఎట్లయితే మిషనరీకి వాల్యూ ఉంటుందో ఇవి కూడా ట్రేడ్ మార్క్ Intangible పేటెంట్స్ కూడా వాల్యుయేషన్ వచ్చి Hmm. కంపెనీ యొక్క వాల్యుయేషన్ గోస్ హై.